హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను చేయబోతున్న రెసిపీ అస్సలు ఎవరికి ఇష్టం లేదు. చాలామందికి అయితే ఇది డిస్లైక్ రెసిపీ అనమాట. బట్ నాకైతే చాలా ఇష్టం. సో వెజిటేబుల్ ఉప్మా అయితే చేయబోతున్నాను. దానికోసం ప్యాన్ తీసేసుకొని కొంచెం ఆయిల్ అండ్ 1 స్పూన్ ఆఫ్ గీ వేసేసుకొని అందులో పోపు దినుసులు యాడ్ చేసేసుకొని జీడిపప్పు యాడ్ చేసుకొని అవి వేయించుకోవాలి. నేను ఆవాలు, జీలకర్ర, కాస్త మినప్పప్పు, పచ్చెనపప్పు అండ్ నువ్వులు వేసేసుకున్నానండి. వేసుకొని నీట్గా అవి కాస్త రోస్ట్ అవ్వాలి. మరీ డార్క్గా అయితే అవ్వకూడదు. లైట్గా రోస్ట్ చేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్ స్లైసెస్ అండ్ కొంచెం కరివేపాకు వేసేసుకొని కాస్త వేగిచ్చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అందులో సన్నగా చీలికలు చేసుకున్న ఒక 2 to 3 పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. మీకు వీడియోలో కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు, ఎందుకంటే నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను. ఒక 5 మెంబర్స్కి అయితే చేస్తున్నాను కాబట్టి కాస్త ఎక్కువే వేసుకున్నానండి. ఇవి కాస్త వేగాలన్నమాట. ఈ పచ్చిమిరపకాయలు అనేటివి కాస్త ఫ్లేవర్ ఆయిల్లోకి దిగాలి. అప్పటి వరకు కాస్త వేపుకోండి. సో ఇవి వేగిన తర్వాత ముందుగానే సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి క్యారెట్ ముక్కలు. అవి వాటితో పాటుగా పచ్చి బఠానీలు కూడా వేసేసుకున్నాను. మీకు ఇష్టమైతే అందులో ఇంకా ఈ బీన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి వేసేసుకొని కాస్త బాగా మగ్గించుకోవాలి. మరీ అంత మెత్తగా అయితే అవ్వనవసరం లేదు. కొంచెం పలుకుగా ఉంటే ఇవి బాగుంటుందన్నమాట, అందులో పూర్తిగా కలిసిపోకుండా ఉప్మాలోకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఉప్మా రవ్వ తీసేసుకోవాలండి. ఉప్మా రవ్వ నేను ఎగ్జాక్ట్లీ 4 గ్లాసెస్ అయితే తీసుకున్నాను, టీ గ్లాసెస్ తోటి. ఆ 4 గ్లాసెస్ది కరెక్ట్గా నాకు వాటర్ కూడా 1 గ్లాస్ టు 1.5 గ్లాస్ అయితే మామూలుగా వేసుకుంటాను అనమాట. సో కరెక్ట్గా 4 గ్లాసెస్కి ఎంత సరిపడే వాటరో అంత వాటర్ని ముందుగానే తీసేసుకొని హీట్ చేసి పెట్టుకుంటున్నాను, మరిగించుకుంటున్నాను అనమాట. ఆలోపు ఈ రవ్వ వేసేసుకొని బాగా వేపుకుంటున్నాను. ఇది కాస్త వేగితే తినేటప్పుడు టేస్ట్ చాలా అయితే బాగుంటుందండి. ఈ గీ నేను ఏదైతే వేస్తున్నానో అది రవ్వకి పడుతుంది బాగా. స్మెల్, టెక్స్చర్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో రవ్వ కాస్త వేగిన తర్వాత ఈ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. అందులోనే ముందుగానే వాటర్లోనే నేను సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను, ఉప్మాలో అయితే బాగా కలుస్తుందని. సో యాడ్ చేసేసుకొని కాస్త తిప్పేసుకొని కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా కంటిన్యూగా స్టిర్ చేసుకోవాలన్నమాట. సో బాగా స్టిర్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని ఇంకాస్త కలుపుకునేసి మూత పెట్టేసుకున్నాను. ఇదైతే నీట్గా సెట్ అయిపోతుందన్నమాట. సో ఇది నేను నైట్ అయితే చేసుకున్నానండి డిన్నర్లోకి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.